సృజనాత్మకత, వ్యాపార విలువలు రెండూ కలిసి నడవాల్సిన రంగం సినిమా. వీటిలో ఏది తగ్గినా నిలబడటం కష్టం. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా, వ్యాపారపరంగా నిలబడలేకపోయినా సక్సెస్ రాదు. తెలుగు సినిమా ఇప్పుడు భయంకరమైన పరిస్థితిలో ఉంది. సక్సెస్ రేటు విపరీతంగా తగ్గింది. పెద్ద హీరోలంతా ఇప్పుడు ఫ్లాపుల్లో పడ్డారు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, నాని అందరి పరిస్థితి ఇదే. ఒకట్రెండు హిట్స్ చూసి మురిసిపోవడం తప్ప ఇండస్ట్రీ రోజురోజుకి కళ తప్పుతోంది. గతంలో హిట్, యావరేజ్, ఫ్లాప్ ఇలా కేటగిరీలు ఉండేవి. కానీ ఇప్పుడు అయితే పాన్ ఇండియా లేదంటే అతీగతి లేని సినిమాలు వస్తున్నాయి. పేరుకి పాన్ ఇండియా అయినా దారుణంగా బోల్తా కొట్టే రాధేశ్యామ్ లాంటి సినిమాలు ఉంటున్నాయి. థియేటర్ల సమస్య కొన్నాళ్లు, టికెట్ రేట్ల సమస్య మరికొన్నాళ్లు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నిర్మాతలు, భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం, రెమ్యునరేషన్లు, కాల్షీట్లు, సినీ కార్మికుల సమస్యలు. టాలీవుడ్ ఎప్పటికప్పుడు కొత్త సంక్షోభాల్లో చిక్కుకుంటోంది. దశాబ్దాల చరిత్ర ఉన్న టాలీవుడ్కి ఎందుకీ సమస్య వచ్చింది? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. సినిమా కోట్లాది ప్రేక్షకులు, కోట్ల రూపాయలు, వేలాది థియేటర్లు, 2.5 గంటల వినోదం. ఆధునిక ప్రపంచంలో సినిమాను మించిన వినోదం మరొకటి లేదు. సినిమా పుట్టిన తర్వాత ఇతర కళారూపాలను పక్కకు నెట్టి ప్రేక్షకాదరణలో ముందు వరుసలో చేరింది. ఇతర భాషల్లాగే దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న టాలీవుడ్ అనేక మైలురాళ్లు దాటుకుంటూ వచ్చింది. సినిమా క్రేజ్లో దేశమంతా ఒకెత్తు, తెలుగు రాష్ట్రాలది మరో ఎత్తు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుడికి సినిమా ఓ శ్వాస. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలన్నా, సినిమా 100 రోజులు ఆడాలన్నా, ఫేవరెట్ హీరోని డెమీగాడ్ స్థాయికి తీసుకెళ్లాలన్నా అదంతా ఆంధ్ర ప్రేక్షకుడికే చెల్లింది. కానీ సాంకేతికంగా సినిమా కథల విషయంలో ప్రపంచ సినిమా ఆకాశం వైపు దూసుకెళ్తుంటే ఇండియన్ సినిమా మాత్రం అర్థం లేని సమస్యలతో సతమతమవుతోంది. 24 క్రాఫ్ట్లు కలిస్తేనే ఓ మంచి సినిమా వస్తుంది. నిర్మాత డబ్బులు పెడతాడు, దర్శకుడు సినిమా తీస్తాడు, నటులు తమ ప్రతిభను కెమెరా ముందు చూపిస్తే, లైట్ బాయ్ నుండి కెమెరామెన్, ఎడిటర్ వరకు తెర వెనుక కష్టపడితే ఓ మంచి సినిమా బయటకొస్తుంది, ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ఇంత చేసినా లెక్క తప్పి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టే సినిమాలు ఉంటాయి. కానీ తెలుగు సినిమా సమస్య అది కాదు. 100 కోట్ల సినిమా, 500 కోట్ల సినిమా అంటూ అంకెల హంగామా తప్ప సినిమాల్లో క్వాలిటీ ఎక్కడుంది? హీరోలు వసూలు చేసే కోట్ల రూపాయల పోటాపోటీ రెమ్యునరేషన్, హీరోలకు పోటీగా పిండుకునే దర్శకులు, ఎదుగు బొదుగు లేని టెక్నీషియన్ల బతుకులు, తెల్ల ఏనుగుల్లా మారిన థియేటర్లు దొరకని చిన్న సినిమాల గోడు, ఓటీటీల పోటీ, టికెట్ రేట్ల గోడు, వీటన్నింటి మధ్య ఆవిరైపోయిన కళాత్మకత అన్నీ కలిసి ప్రేక్షకుల మనసు గెలుచుకోలేక ఇండస్ట్రీ అనేక సమస్యలతో కనిపిస్తోంది. సినిమా వ్యాపారంతో ముడిపడిన అంశమే కావచ్చు. లాభ నష్టాల లెక్కలు తప్పనిసరే. కానీ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా ప్రేక్షకులను ఆకర్షించలేకపోతే ప్రయోజనమేంటి? ఎన్ని కోట్లు కలెక్షన్లు సాధించినా సినిమాలో మిగతా విభాగాలు బతికే పరిస్థితే లేకపోతే ఎలా? ఇవన్నీ ఆలోచించేంత ఆలోచన ఇండస్ట్రీలో ఉందా? అంతెందుకు, ఒకప్పుడు నిర్మాత అంటే చాలా గౌరవం ఉండేది. ఓ సినిమా తీసి 100 మందికి తిండి పెడుతున్నందుకు, సినిమా రిలీజ్ తర్వాత వేలాది థియేటర్లు, అక్కడ పనివాళ్లను, థియేటర్ల చుట్టూ వ్యాపారులను బతికిస్తున్నందుకు అదంతా నిర్మాతల చలవే అనే స్పృహ ఉండేది. అప్పట్లో నిర్మాతలే సినిమాను పూర్తిగా నియంత్రించేవారు. నటీనటుల నుండి కథ వరకు బడ్జెట్ పరిమితుల్లో ఉండేలా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలకు కూడా 4 రూపాయలు మిగిలేలా ప్రయత్నించేవారు. కథపై పూర్తి పట్టుండేది. స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే సినిమాకు దిగేవాళ్లు. మరి ఇప్పుడు నిర్మాత అంటే కూరలో కరివేపాకు అని తప్ప మరో అభిప్రాయం ఉందా? ఇండస్ట్రీ మీద నిర్మాత కమాండ్ పోయి చాలా కాలమైంది. కథ, దానికి తగ్గ హీరోని ఎంపిక చేసుకునే రోజుల నుండి ఇప్పుడు హీరోకి అడ్వాన్సులిచ్చి వడ్డీలు పెరుగుతున్నాయని ఏదో ఒక కథతో సినిమా తీస్తే అడ్డంగా బోల్తా కొడుతున్నాయి. మాది 100 కోట్ల సినిమా అంటారు. నిజమే, సినిమాకి 100 కోట్ల ఖర్చు చేసి ఉంటారు. కానీ అందులో 70% హీరో, డైరెక్టర్, హీరోయిన్లకే పోతోంది. మిగిలిన ఆర్టిస్టులకు పెట్టే ఖర్చు కూడా తీసేస్తే 10% కూడా అసలు ప్రొడక్షన్కి వాడటం లేదు. ఇంతా చేసి సినిమాకు ఖర్చు చేసేది షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ, ఫీచర్ ఫిల్మ్కి తక్కువ అన్నట్టుగా తయారైంది వ్యవహారం. సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా ప్రొడ్యూసర్కి రూపాయి మిగలటం లేదు. ఇక ఫ్లాప్ అయితే ఆ ప్రొడ్యూసర్ అడ్రస్ లేకుండా పోవాల్సిందే. టాలీవుడ్లో ఇప్పుడు క్రమంగా పెద్ద నిర్మాణ సంస్థలు మాయమవుతున్నాయి. ప్రతి 10 ఏళ్లకు ఓ పెద్ద నిర్మాత వెనక్కిపోతున్నాడు. 4-5 ఫైనాన్షియర్ల నుండి డబ్బులు పోగేసి వాటి వడ్డీలు తడిసి మోపెడయ్యేలోగా ఓ సినిమా తీయాలని నిర్మాతలు ఆరాటపడతారు. ఆ సినిమా తన్నిందా, నిర్మాత అడ్రస్ లేకుండా పోవడమే. అలాగని ఇదంతా హీరోలు, డైరెక్టర్ల తప్పే అనలేం.
నిర్మాతలు కూడా ఎగబడి హీరోలకు డైరెక్టర్లకు కోట్లు కుమ్మరించకపోతే వాళ్ళు డిమాండ్ చెయ్యరు కదా. సినిమా అంటే ఇప్పుడు జస్ట్ హీరో ఒక్కడే. హీరో ఒక్కడి కోసమే సినిమాలు తయారవుతున్నాయి. హీరో వెనకే సినిమా ఇండస్ట్రీ పరిగెడుతోంది. హీరో కోసమే కథలు రాసుకుంటున్నారు. ఎందుకిలా అని ప్రశ్నిస్తే స్టార్డమ్ అని, ఫ్యాన్స్ అని ఏవో లెక్కలు చెప్తారు. సినిమా కేవలం హీరో చుట్టూ తిరగటం ఎప్పుడు మొదలైందో అప్పటి నుండి కళ లేదు, విలువలు లేవు. ఇతర రంగాలకు బతుకు లేదనేలా తయారైంది. కానీ సినిమాకు హీరోనే అసలు కథ అని చాలామంది చాలాసార్లు చెప్పుంటారు. ఆ కథ సమాజంలోంచో సృజనాత్మక ప్రయోగంగానో పుట్టాలి. అందులో వినోదం ఉండాలి. ప్రేక్షకుణ్ణి 2.5 గంటల పాటు కూర్చోబెట్టాలి. కానీ జరుగుతున్నదేంటి? టాలీవుడ్ సమస్యకు అతిపెద్ద కారణం ఎవరికీ కథ మీద అవగాహన లేకపోవడమే. సినిమా కథ కంటే ముందు హీరో ఎవరో డిసైడ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ హీరో కోసం, ఆ హీరో ఫ్యాన్స్ కోసం కథలు రాసుకుంటారు. ఏమాత్రం తగ్గకుండా డైలాగులు గుప్పిస్తారు. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టు కథ ఏదైనా డైలాగులు మాత్రం మారవు. హీరోయిజం తగ్గదు. ఇక అందులో కథ ఏది? సువిశాల ప్రేక్షకులని ఆకట్టుకునే అంశాలేవి? వెండితెరపై తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్న తెలుగు ఫిలిం మేకర్లు తమ సినిమాల గురించి ఎంత హైప్ ఇచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. ఇక సినిమాలో ఎలిమెంట్స్ సంగతి చూస్తే కనీసం కామన్ సెన్స్ లేని కథలు, పొసగని పాత్రలు, అర్థం లేని మలుపులు, అవసరం లేని డైలాగులు, రేషనాలిటీ లేని పాత్రల స్వభావాలు ఇవన్నీ కలిసి చుట్టేయటం అలవాటైన దర్శకులు పెరుగుతున్నారు. ఇందులో ఎలాంటి క్రియేటివిటీ లేదు. జస్ట్ హీరోని అడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించాలనే దురాశ తప్ప ఎలాంటి సృజనాత్మకత లేని వాళ్లంతా దర్శకులుగా మారుతున్నారు. వీటన్నింటికీ కారణం ప్రేక్షకులంటే చిన్న చూపు. ఏం తీసినా ఎలా ఉన్నా డబ్బులొస్తాయనే తప్పుడు అంచనా. థియేటర్లో కొంత, ఓటీటీకి అమ్మితే కొంత, అసలు ప్రీ రిలీజ్ బిజినెస్తోనే పెట్టుబడి వస్తుందనే అంచనా. ఇవన్నీ కలిసి పరమ నాసిరకం సరుకుని ప్రేక్షకుల మెదళ్లపై రుద్ది 2.5 గంటలు నరకం చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో కొంతవరకు ఓ పుష్ప, RRR లాంటివి తప్ప ఏదైనా కాస్త క్రియేటివ్ ఎలిమెంట్ ఉన్న ప్రాజెక్ట్ వచ్చిందా? అన్నీ మూస డైలాగులు, చింతకాయ పచ్చడి హీరోయిజాలే కదా. ఇంతా చేసి వీళ్ళేమైనా టైటానిక్, అవతార్ లాంటి సినిమాలు తీస్తున్నారా అంటే లేదు. ఇటు ప్రేక్షకులపై గౌరవం లేదు, అటు ఇండస్ట్రీని బతికించుకోవాలనే ధ్యాస లేదు. అందుకే టాలీవుడ్ ఇన్ని సమస్యల్లో ఉంది. ఇండస్ట్రీలో హీరో ఒక్కడు వెలిగితే చాలు అనుకున్నప్పుడు ఇతర కార్మికుల బతుకుల్ని పట్టించుకుంటారా? సినిమా అంటే ఎంతమంది రక్తం చెమటగా మారితే తయారవుతుంది? ఓ ఫైటర్, ఓ మేకప్ మ్యాన్, ఓ ఎడిటర్, అసిస్టెంట్ డైరెక్టర్లు, జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్లంతా లేకుండానే ఓ సినిమా వస్తుందా? హీరోలు, డైరెక్టర్లను మోసి మోసి ఇండస్ట్రీలో జనాల భుజాలు ఇప్పటికే ఉంగిపోయాయి. ఇంకా అంతటి ఓపిక వాళ్లలో కనిపించడం లేదు. అందుకే ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్ల కార్మికులు 2 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని ఆందోళనకు దిగుతున్నారు. షూటింగ్లు ఆపుతామంటున్నారు. ఈ సమస్యల నుండి బయటపడాలంటే ఇండస్ట్రీలో సమూల మార్పులు అవసరం. మనదే కాదు, తమిళ ఇండస్ట్రీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంకా చెప్తే టాలీవుడ్ కంటే తమిళ పరిశ్రమ మరీ దారుణంగా ఉంది. అక్కడ ప్రేక్షకుల్ని థియేటర్లకు లాగే స్టార్లు కరువయ్యారు. రజనీకాంత్, కమల్ హాసన్ల స్థాయి నటులు తరువాతి తరంలో లేకుండా పోయారు. తెలుగులో 2వ తరం స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోల తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్నవాళ్లు. తమిళ ఇండస్ట్రీలో అజిత్, విజయ్, సూర్య లాంటి నటులున్న మాస్ ఫాలోయింగ్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించే హీరోలు మాత్రం లేరనే చెప్పాలి. అక్కడ ఓటీటీ హీరోలు పెరుగుతున్నారు తప్ప థియేటర్లకు జనాలను రప్పించే హీరోలు తగ్గిపోయారు. ఈ మధ్య వచ్చిన విజయ్ బీస్ట్ దెబ్బతినడంతో పెద్ద సినిమాలు ఆగిపోతున్నాయి. దాదాపు టాలీవుడ్ లాంటి సమస్యలే తమిళ పరిశ్రమలో కూడా ఉన్నాయి. అక్కడ కోట్లు వసూలు చేసే స్టార్లు, డైరెక్టర్లు తయారయ్యారు. ప్రేక్షకుల్ని ఆకర్షించే సినిమాలు మాత్రం తగ్గిపోయాయి. అక్కడ మూస కథలు, హీరోయిజం చుట్టూ తిరిగే సినిమాలు కనిపిస్తున్నాయి. తమిళ ఇండస్ట్రీ ఒకప్పుడు కథకు ప్రాధాన్యమిస్తుందనే అభిప్రాయాలుండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. చాలా అరుదుగా మాత్రమే అలాంటి సినిమాలు వస్తున్నాయి. దీంతో అక్కడ సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. ప్రేక్షకుల్ని ఆకర్షిస్తూ, థియేటర్లని బతికిస్తూ 24 క్రాఫ్ట్లు కళకల్లాడేలాంటి వ్యవస్థ అక్కడా కరువైంది. ఇక మలయాళం సంగతి చూస్తే కంటెంట్కి ప్రాధాన్యమిచ్చే మలయాళం ఇండస్ట్రీ ఈ రేసులో ఎప్పుడూ లేదు. మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి పాతతరం స్టార్లు, ఫహద్ ఫాజిల్, దుల్కర్ సల్మాన్ లాంటి నేటితరం నటులు ఉన్నా అక్కడ సినిమా క్రియేటివిటీ పరిమిత బడ్జెట్లో నింపాదిగా నడుస్తోంది. మలయాళ సినిమాలో మొదట్నుండి మెరుపులు లేవు. ముఖ్యంగా ఓటీటీల హడావిడి పెరిగిన తర్వాత మలయాళం సినిమాకు కొత్త కళ వచ్చింది. ఇతర ఇండస్ట్రీలకు భిన్నంగా కథకు ప్రాధాన్యమిచ్చి సమాజం చుట్టూ తిరిగే కథల్ని రాసుకుంటూ మలయాళం ఇండస్ట్రీ సొంత దారి వేసుకుంది. అందుకే అక్కడ నటులు తప్ప స్టార్లు కనిపించరు.
ఇక కన్నడ సినిమా సంగతి చెప్పనక్కర్లేదు. మొదట్నుండి కన్నడ సినిమాలో పెద్దగా హడావిడి ఉండదు. రాజ్ కుమార్ లాంటి పాతతరం నటుడి తర్వాత భారీగా జనాల్ని ఆకర్షించే స్టార్లు అక్కడ పెద్దగా లేరు. ఇన్నేళ్ల కన్నడ సినిమాకు కేజీఎఫ్ ఒక్కటే రిప్రజెంటేటివ్గా మిగిలింది. ఆ ఇండస్ట్రీ నుండి కేజీఎఫ్ తప్ప మరో చెప్పుకోదగ్గ భారీ సినిమా ఇంతవరకు రానేలేదు. అడపాదడపా కొన్ని హిట్ సినిమాలొచ్చినా అవి కొన్ని పరిమితుల్లో తీసిన సినిమాలే తప్ప ఇతర దక్షిణాది సినిమాల స్థాయిలో ఉండడం లేదు. ఇది దక్షిణాది సినిమా పరిస్థితి. సినిమా అంటే ప్రేక్షకులకు వినోదం, నిర్మాతకు వ్యాపారం, దర్శకుడు నటులకు ప్రతిభతో సాధించే డబ్బు, పేరు ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏ ఒక్కటి డామినేట్ చేసినా ఆ సినిమా పరిశ్రమ దెబ్బతింటుంది. ఇప్పుడు దక్షిణాదిన తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల పరిస్థితి ఇదే. ముఖ్యంగా తెలుగు సినిమా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉండి కూడా అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోలేక అక్కడే చతికిలబడుతోంది. ఏవో ఒకటి అరా సినిమాలు హడావిడి చేయడం తప్ప సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయి సంక్షోభం దిశగా నడుస్తోంది. ఇక బాలీవుడ్ సంగతి చూస్తే ఎలాంటి ఇండస్ట్రీ ఎలా అయిందా అనిపిస్తుంది. బాలీవుడ్ మరీ దయనీయంగా తయారైంది. రాజ్ కపూర్, సునీల్ దత్, రాజేష్ ఖన్నా, అమితాబ్ లాంటి నటుల తర్వాత సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ల ఎరా నడిచింది. ఖాన్ల సినిమాలు తగ్గగానే బాలీవుడ్ కూడా అమాంతం చతికిలబడినట్టయింది. అక్కడ ఫిల్మ్ మేకర్ల క్రియేటివిటీ మాయమైంది. బాలీవుడ్ సినిమా అంటే దేశమంతా చూడాల్సిన సినిమా అనే అభిప్రాయం నుండి ఓటీటీకి ఎక్కువ, థియేటర్కి తక్కువ అనే పరిస్థితి వచ్చింది. ప్రయోగాల పిచ్చి కాస్త పెరిగి సినిమా ప్రేక్షకులకు పూర్తిగా దూరమైంది. అందుకే నార్త్ సినిమా ఇప్పుడు సౌత్ వైపు చూస్తోంది. అక్కడ కూడా బాహుబలి, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలే ఆడుతున్నాయి. రీసెంట్గా వచ్చిన అక్షయ్ బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, కంగనా థకడ్ లాంటి సినిమాలకు థియేటర్లో ప్రేక్షకులే కనిపించలేదు. అవమానకరంగా వాటిని థియేటర్ల నుంచి తీసేసిన పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్తే బాలీవుడ్కి ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా కంటెంట్ని అందిస్తోంది. బాలీవుడ్లో ఒకనాటి మెరుపులు లేవు. దేశమంతా నడిచిన షోలే, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే లాంటి సినిమాలు కనిపించడం లేదు. పాన్ ఇండియా అనే మాట మొదలైన తర్వాత దక్షిణాది సినిమాలే భారతీయ సినిమాలుగా మారిపోయాయి. కథల కోసం దక్షిణాది వైపే చూస్తోంది. తెలుగు, తమిళ సినిమాలు, కేజీఎఫ్ లాంటి కన్నడ సినిమాలే అక్కడా కనిపిస్తున్నాయి. హిందీ సినిమా స్కోప్ పరిమితంగా మారింది. అక్కడి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే నటులే తగ్గిపోయారు. ఓవరాల్గా ఓటీటీ యుగంలో ప్రేక్షకులు మారారు. ఈ విషయాన్ని సినిమా ఇండస్ట్రీలు గుర్తించాలి. హీరోయిజాన్ని చూసి, విఎఫ్ఎక్స్లను చూసి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే రోజులు పోయాయి. వాటిని చూసి జనం ఆహా ఓహో అనుకునే కాలం కాదిది. అందుకే ఈ సమస్యలన్నింటినీ బ్యాలెన్స్ చేసే మ్యాజిక్ ఏదో కావాలి. సినిమాకు పాత వైభవం తెచ్చే ప్రయత్నం జరగాలి. దానికి అవసరమైన ఫార్ములాని గుర్తించాలి. ప్రేక్షకుడిని 2.5 గంటల పాటు థియేటర్లలో కూర్చోబెట్టే వినోదం కావాలి. దానికోసం నిర్మాత 100 కోట్లు ఖర్చు పెట్టాడా, హీరో 50 కోట్లు తీసుకున్నాడా అనేది ప్రేక్షకుడికి అనవసరం. తన 200 రూపాయల టికెట్ గిట్టుబాటు అవుతుందా లేదా అనే చూస్తాడు. అలాంటప్పుడు ఇండస్ట్రీ హీరో చుట్టూ తిరుగుతూ కథ లేకుండా అర్థంపర్థం లేని సినిమాలతో, ఏవో గ్రాఫిక్స్, 4 భారీ డైలాగ్లతో, పెద్ద సెట్టింగ్స్తో సినిమా తీస్తే ప్రయోజనం లేదని గుర్తించాలి. ప్రేక్షకుడు ఎదిగాడు. ఓటీటీల్లో వస్తున్న కొన్ని సినిమాలకు దక్కుతున్న ఆదరణే దీనికి ఉదాహరణ. చిన్న సినిమాలకు థియేటర్లు దక్కడం లేదనే సమయంలో ఓటీటీలొచ్చాయి. ఇప్పుడు సినిమాలకు థియేటర్లు దొరకపోయినా ఓటీటీతో ప్రపంచం ముందుకొస్తున్నాయి. వాటిలో విషయముంటే నిలబడుతున్నాయి. వినోదాన్ని అందించడంపై దాని ఆధారంగా వ్యాపారం చేయడం ఇప్పుడు ఎవరి మొనోపలి నడిచే పరిస్థితి లేదు. సినిమాలో కథ ఉండాలి, నిర్మాణ విలువలుండాలి. అప్పుడే సినిమాను ప్రేక్షకులు చూస్తారు. గతంలో ఊళ్ళో ఉన్న ఒక్క థియేటరే ప్రేక్షకులకు గతి. అందులో వచ్చిందే సినిమా. కానీ ఇప్పుడు సువిశాల అవకాశాలు ఉన్నాయి. ప్రపంచం సినిమా అరచేతిలో వచ్చిన కాలంలో ఏదో ఒకటి తీసి రుద్దితే చూడటానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. ఈ మధ్యకాలంలో వచ్చి అడ్డంగా ఫ్లాప్ అయిన పెద్ద హీరోల సినిమాలే దీనికి ఉదాహరణ. ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళెవరైనా కొద్దిపాటి శ్రమతో సినిమా తీసే స్కోప్ ఉంది. కష్టపడే వాళ్లు నటులుగా ఎదిగే అవకాశం ఉంది. చాలామంది టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటేనో తప్ప సక్సెస్ రాదు. ఇప్పటికే టాలీవుడ్ చాలా సమస్యల్లో ఉంది. హీరోలు బరువు అవుతున్నారు. టాలెంట్ ఉన్నా లేకున్నా దర్శకుల రేటు తగ్గడం లేదు. ఇతర నటులు, టెక్నీషియన్లు మాత్రం అలాగే మిగిలిపోతున్నారు. ఈ సమస్యల మధ్య ప్రేక్షకుల ఊసే లేదు. సినిమా నాణ్యత ప్రస్తావనే లేదు. సినిమా అంటే కథతో మొదలయ్యే రోజు నుండి హీరోతో మొదలయ్యే రోజులు రావడమే సినిమాకు వచ్చిన సమస్య. నిర్మాత సినిమాకు మూలమనే ధోరణి నుండి కేవలం పెట్టుబడి పెట్టి ఓ మూలన కూర్చునేవాడనే ఆలోచన వరకు రావటమే భారతీయ సినిమాకు వచ్చిన సమస్య. ప్రేక్షకుల్ని పట్టించుకోకుండా, అటు తీసేవాణ్ణి పట్టించుకోకుండా, నాణ్యతని గాలికొదిలేసి 4 వ్యక్తులు తమ లాభాల కోసం సినిమా తీస్తామంటే ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు. ఆ ప్రయత్నాలను ప్రేక్షకులు తిప్పికొడుతున్నారు. ఏమాత్రం క్షమించడం లేదు. భారీ సినిమాలే 2-3 షోలకు మించి నడవడం లేదు.
ఓపెనింగ్స్ కూడా కరువవుతున్నాయి. ఎంత పెద్ద స్టార్లున్నా, ఎంత ప్రచారం చేసినా సినిమాలో కంటెంట్ లేకపోతే నిలబడదు. ఈ విషయాన్ని ఇండస్ట్రీ గుర్తించాలి. సినిమాను విలువలతో ప్రేక్షకుల ముందుకు తెచ్చే మార్పేదో పెద్ద ఎత్తున జరగాలి. అప్పుడే టాలీవుడ్ అయినా, తమిళ పరిశ్రమ అయినా నిలబడుతుంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. ఒకనాటి వైభవం మళ్లీ వస్తుంది. ఇదే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం.